మండల కేంద్రంలో బస్టాండ్ పక్కన ఏజెన్సీ సిటీ బలజ సంఘం వారు ఏర్పాటు చేసినటువంటి చలివేంద్రాన్ని మా నాయకులు కరటం సాయి గారి ఆధ్వర్యంలో, అలాగే నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ఈ వేసవకాల ఎద్దడికి అనేక మందికి ఇది దాహార్తిని తీర్చే విధంగా ఇక్కడ మజ్జిగ, నిమ్మరసం, అలాగే వాటర్ కూడా అందించే విధంగా శెట్టి బలిజకి సంబంధించినటువంటి సంఘ సభ్యులందరూ కూడా కలిసి ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే పోలవరం కాన్స్టిట్యున్సీలో 7 మండలాలకు సంబంధించి 7 మండల కేంద్రాల్లో జనసేన పార్టీ తరఫున ఇలాంటి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని మేము లీడర్కి కూడా సూచిస్తాం. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎండలు ఎక్కువైపోయినాయి. దీనికి సంబంధించి బాడీ డ్రై ఇది అవ్వకోకుండా ఈ నీటిని ఎద్దడి, అలాగే మజ్జిగ, అలాగే నిమ్మరసం కూడా ఏర్పాటు చేసే విధంగా ప్రతి మండలంలో కార్యక్రమం చేపడతాం. అలాగే రోజు కాన్స్టిట్యున్సీ వేదిక చూసుకున్నట్లయితే ప్రతి గ్రామంలో కూడా నీటి సదుపాయం పర్ఫెక్ట్ ఉండేటువంటి విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే ఎక్కడ కూడా ఈ నీటి ఎద్దడి లేకోకుండా ప్రతి గ్రామంలో వాటర్ ఫెసిలిటీ పర్ఫెక్ట్ ఉండే విధంగా అధికారులందరూ కూడా అప్రమత్తమై పనిచేస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రతి ఒక్క గ్రామంలో కూడా నీటిని ఎద్దడి లేకుండా కూడా అధికారులందరూ కూడా ఈ సమస్యను పరిష్కరించే విధంగా ముందుకు వెళ్తాం. అలాగే రోజు పోలవరం నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే గత ప్రభుత్వాలు ఏ విధంగా చేసినాయి, ఈరోజు ఎన్డీఏ కూటమి ఏ విధంగా చేసుకుంటూ వెళ్తుందో మీ అందరూ చూస్తున్నారు. అదే విధంగా ప్రతి గ్రామంలో కూడా డెవలప్మెంట్, ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఈ డెవలప్మెంట్ ముందుకు వెళ్తుంది. అలాగే ఇలాంటి మంచి కార్యక్రమాలు ఈ శెట్టి బలిజ యువత తరఫున, సంఘం తరఫున ఈ సంఘస్థులందరూ కూడా కలిసి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా కూడా చాలా మంది ఎండ వడదెబ్బకు పరిస్థితి. ఈరోజు సంవత్సరం నార్త్ పోల్ దగ్గరగా ఉండటం వల్ల, మన గ్రావిటీ దగ్గరగా ఉండటం వల్ల ఎక్కువ ఎండ తీవ్రత ఉంటుందని చెప్పి ఈరోజు ఫోన్కి కూడా మెసేజ్ ఇస్తే పరిస్థితి. ఇలాంటి తరుణంలో బాధ్యతగా ఈ శెట్టి బలిజ సంఘం వాళ్ళు వచ్చి ఈరోజు డిహైడ్రేట్ అవ్వకోకుండా, ప్రజలు డిహైడ్రేట్ అవ్వకోకుండా వాళ్ళు స్వచ్ఛందంగా ఇటువంటి కార్యక్రమం, మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం వాళ్ళందరికీ, సంఘం ప్రతినిధులు అందరికి కూడా పేరు